మేడాన్ని చూసుకొని మేము మస్తు చేసినాం. మేడం మాకంతా అన్యాయం చేసి అట్లా పోతే ఇవాళ మీరు కూడా అట్లే చేస్తారు అని మాకు భయం అవుతుంది. మళ్ళీ మేడం చేసిన పనులు ఏమన్నా మంచిగా ఉన్నాయా? మమ్మల్ని ఇంత అన్యాయం చేసిపోతుందా? ఆమె గురించి మేము ఎంతో బాధపడ్డాం. మేమంతా లేనిది ఆమె గెలిచిందా? మాకేం న్యాయం చేసిపోయింది? ఈ న్యాయం మంచిగా ఉందా? మనకంతా మంచిగా ఉంటుందా అనే మనం ఆమెను గెలిపించినాం. ఇప్పుడు ఆమెక మనం పోతే కాంగ్రెస్ ఏమైపోవాలి? దీని పేరే ముంచేయాలనా? ఇది మంచితనం అనిపిస్తుందా? మేము ఆమె అండ్ల కోతుంది, టిఆర్ఎస్ లో కోతుంది అంటే మందు డబ్బాలు పెట్టుకొని కూర్చున్నాం. ఆమె పోయినాక మనం ఎందుకు బతకాలని మా పానాలు తిందామని గడ్డకొచ్చిందా? ఆమెను ఇంత ఎంకేసుకొని మేము ఎంత ఉరుకులాన్నాం. ఇప్పుడు మాకే బాధ అన్న వస్తే మేము ఎవరికి అనుకోవాలి? ఇప్పుడు వచ్చినాక మాకు ధైర్యం అనిపిస్తుంది. ఏదైనా కూడా మేము మాట్లాడగలుగుతాం. రావాలే పోవాలే, మాకు మంచితనం ఏందో చూపియాలి. ఆమెను కాదనుకున్నాగా ఈ గెలిపించి మనం ఎంత ఎగిరేయాలనో అంత ఎగిరేయాలి. అట్లా చేయాలి. మేడాన్ని చూసుకొని మేము మస్తు చేసినాం. మేడం మాకంతా అన్యాయం చేసి అట్లా పోతే ఇవాళ మీరు కూడా అట్లే చేస్తారు అని మాకు భయం అవుతుంది. మళ్ళీ మేడం చేసిన పనులు ఏమన్నా మంచిగా ఉన్నాయా? మమ్మల్ని ఇంత అన్యాయం చేసిపోతుందా? ఆమె గురించి మేము ఎంతో బాధపడ్డాం. మేమంతా లేనిది ఆమె గెలిచిందా? మాకేం న్యాయం చేసిపోయింది? ఈ న్యాయం మంచిగా ఉందా? మనకంతా మంచిగా ఉంటుందా అనే మనం ఆమెను గెలిపించినాం. ఇప్పుడు ఆమెక మనం పోతే కాంగ్రెస్ ఏమైపోవాలి? దీని పేరే ముంచేయాలనా? ఇది మంచితనం అనిపిస్తుందా? మేము ఆమె అండ్ల కోతుంది, టిఆర్ఎస్ లో కోతుంది అంటే మందు డబ్బాలు పెట్టుకొని కూర్చున్నాం. ఆమె పోయినాక మనం ఎందుకు బతకాలని మా పానాలు తిందామని గడ్డకొచ్చిందా? ఆమెను ఇంత ఎంకేసుకొని మేము ఎంత ఉరుకులాన్నాం. ఇప్పుడు మాకే బాధ అన్న వస్తే మేము ఎవరికి అనుకోవాలి? ఇప్పుడు వచ్చినాక మాకు ధైర్యం అనిపిస్తుంది. ఏదైనా కూడా మేము మాట్లాడగలుగుతాం. రావాలే పోవాలే, మాకు మంచితనం ఏందో చూపియాలి. ఆమెను కాదనుకున్నాగా ఈ గెలిపించి మనం ఎంత ఎగిరేయాలనో అంత ఎగిరేయాలి. అట్లా చేయాలి.